మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మీ అంటే మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేమి ప్రసాద్. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉన్నాము. ఇప్పటికీ ఈ రోజు కరెక్ట్గా 22 గేట్లు ఓపెన్ చేశారు. ఇప్పటికే వరద నీరు ఎక్కువ అవడంతో ఎగువ నుంచి వచ్చిన నీరు దిగువకి సరఫరా చేయడానికి గేట్లు ఓపెన్ చేశారు. ఇప్పుడు మనం ప్రస్తుతం డ్యామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే ఇక్కడ చాలా మంది చూడడానికి వచ్చారు. ఇక్కడ ఇప్పటికీ బారులు తీరారు. మొత్తానికి ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర డ్యామ్ ఓవర్ఫ్లో అవ్వడంతో ఇప్పటికి 22 గేట్లు ఓపెన్ చేశారు. ఇంకా 2-3 గేట్లు ఈ రోజు తెలిసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ వాటర్ ఫ్లో చూస్తున్నాం, చాలా అత్యధికంగా వేగంగా వాటర్ చూస్తున్నాం, చాలా భయంకరంగా ఉంది. ఇప్పటికీ శ్రీశైలం కూడా గేట్లు ఆల్మోస్ట్ ఓపెన్ చేయడంతో అక్కడ ఉన్న వాటర్ కూడా ఇక్కడికి చేరుకోవడంతో ఇక్కడ గేట్లు ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇక్కడ చాలా మంది చూడడానికి వచ్చారు. సో వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మన ప్రస్తుతానికి నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటామంటే భారీగా చూడడానికి పర్యాటకులు చాలా మంది ఆహ్లాదకరంగా చూస్తూ చాలా ఎంజాయ్గా చేస్తున్నారు. వాటర్ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ డ్యామ్ ఓపెన్ చేయకపోవడంతో ఇక్కడ ఉన్న రైతులు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వరద నీరు ఎక్కువడంలో ఎగువ నుంచి వచ్చిన నీరు దిగువకి విడుదల చేయడానికి ఈ రోజు గేట్లు ఓపెన్ చేశారు. సో ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే దాదాపుగా ఇక్కడ ఉన్న 1,00,000కు పైగా ఎకరాలకి ఇలా సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్న ఈ డ్యాము 60 ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇది 60 ఏళ్ళ చరిత్ర ఉందని గతంలోనే మన నెహ్రూ గారు ఇది ప్రారంభించారు. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ చాలా మంది పర్యాటకులు ఉన్నారు, వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళని ఓ డ్యామ్ దగ్గర చాలా ఈ వాటర్ని చూసి ఒక్కసారిగా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో మరిన్ని విషయాలు కొంచెం ముందుకెళ్ళి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు చూస్తున్నాం కదా మనం నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంత పర్యాటకులు ఉన్నారు, వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది చెప్పండి. మిర్యాలగూడ నుంచి వచ్చాము. బాగుంది. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? ఇదివరకు వచ్చారా, ఇప్పుడే మొదటిసారి? ఇప్పుడే మరోసారి వచ్చాము. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది మీకు ఫీలింగ్? ఇక్కడ కెమెరా చూడండి. మంచిగానే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మిర్యాలగూడ. చెప్పండి, ఎలా ఉంది అసలు? ఇదివరకు ఎప్పుడైనా వచ్చారా మీరు? ఇదే ఫస్ట్ టైమా? ఇంత వాటర్ దాదాపు 2 years నుంచి ఇది గేట్లు లేవు, వాటర్ లేదు కదా, దానివల్ల ఎలా ఉంది ఫీలింగ్? మంచిగానే హ్యాపీగానే ఉంది. చెప్పండి అన్న, మీరు చెప్పండి, క్లియర్గా చెప్పండి. అసలు 2 years నుంచి ఇక్కడ మనకు వర్షాలు లేక రైతులు ఆందోళనతో, వర్షాలు లేక సరైన పంటలు లేదు. ఈ మన కర్ణాటకలో, మహారాష్ట్రలో వర్షం పడాక జనాలందరూ సంతోషంగా కురుస్తున్నారు. ఇంకా జనాలందరూ వస్తున్నారు. మేము కూడా 2 times వచ్చాము చూడడానికి, బాగానే ఉంది. మేము కూడా మంచి హ్యాపీగా ఫీల్ అవుతాం. చెప్పండి, అంటే 2 years నుంచి మీకు కొంచెం ఈ డ్యామ్ వల్ల కొంచెం రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కదా, సో దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఈ వాటర్ చూసినప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇది ఒక అదృష్టమే అనుకోవాలి మనం. ఇది కూడా బాగానే ఉంది. పైన వర్షం పడడం వల్ల కొంచెం సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడ పర్యాటకులు చాలా ఈ 2 years తర్వాత కూడా వీళ్ళు ఎలా చాలా ఈ వాటర్ చూసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రైతులు 2 years నుంచి కొంచెం పంటల్లో వాళ్ళు ఎలాంటి లాభం లేకపోయినా, పంట లేకపోవడంతో, వాటర్ లేకపోవడంతో ఇబ్బందులు పాలవుతున్నారు. సో సడన్ గా ఇంత వాటర్ చూసి వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విషయాలు కొద్దిసేపట్లో మరీ తెలుసుకుంటాం. థ్యాంక్ యూ అంటే
మరికొందరు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఇదివరకు ఎప్పుడు రాలేదు ఎక్కడ? వాటర్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చెప్పమ్మా, ఎట్లా ఉంది? వాటర్ ఫాల్ సౌండ్ వర్షం పడ్డట్టు ఎక్కడి నుంచి వచ్చావు? వాటర్ చూసినప్పుడు ఎలా ఉంది? అమ్మా చెప్తావా నువ్వు అసలు ఎట్లా ఉంది? మీరు ఎప్పుడో చూసింటారు కదా, మీరు చెప్పండి. చాలా బాగుంది. వాటర్ బాగుంది. వాటర్ అసలు బాగా ఇదివరకు ఎప్పుడైనా చూసారా? వచ్చాను. అన్ని నీళ్ళు లేవు ఇక. పుష్కరాలు అప్పుడు వచ్చినాం. మళ్ళీ చాలా బాగుంది. సరే. రోలన్, ప్రస్తుతం మన నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉన్నాము. ఇక్కడ పర్యాటకులు చాలా మంది ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఈ పళ్ళు జ్యూస్ అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇదివరకు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ బిజినెస్, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఇదివరకు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుంది సార్. 26 గేట్లు వదిలేరు, జనాలు బాగా వస్తారు. పబ్లిక్ ఒకవేళ గేట్లు బంద్ ఉంటే మీరు వస్తారా? ఇక్కడ దందా నడుస్తూ ఉంటుందా? నడవదండి. ఎలా ఉంటది అప్పుడు? జనాలు ఉండరు అప్పుడు. ఇప్పుడు జనం బాగా వస్తారు. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది మీకు ఈ దందా? ఈ 3 రోజుల నుంచి, ఆదివారం నుంచి ఎలా ఉంది బిజినెస్? బిజినెస్ బాగా నడుస్తుంది సార్. అది వరకు లేకపోయేది కానీ ఇప్పుడు బిజినెస్ బాగా నడుస్తుంది. ఎక్కడ మీది ఊరు? ఎక్కడమ్మా? ఇక్కడేనండి, సాగరే. నాగార్జున సాగరేనా? డైలీ ఇదే దందా చేస్తారా? వేరే సార్ మేము చేసేది ఇదే వ్యాపారం. మేము చేసేది డైలీ ఇదే వ్యాపారం. ఈ 3 రోజుల నుంచి మనకు బాగా సాగుతుంది సార్. జనాలు వస్తారు బాగా. మిగతా రోజుల్లో మీ వ్యాపారం ఎక్కడ కొనసాగుతుంది? వ్యాపారం బాగుంటుంది సార్. ఒక్క రోజు ఎక్కడ పెడతారు సెంటర్? ఇక్కడే పెడతాం, ఇక్కడే ఉంటాం. ఒక్క రోజు కూడా ఇక్కడే ఉంటాం. ఇక్కడ వీళ్ళది లోకలే, కాకపోతే ఇక్కడ డ్యామ్ ఓపెన్ చేసినందుకు ఈ ప్రాంతంలో వచ్చి దందా పెట్టుకుంటున్నాను. నార్మల్ అయితే డ్యామ్ క్లోజ్ ఉన్నప్పుడు అయితే నాగార్జున సాగర్ సెంటర్ లో కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ అక్కడ వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ పర్యాటకులు చాలా మంది ఉన్నందుకే నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నానని అతను చెప్తుంది. మరిన్ని విషయాలు ముందుకెళ్ళి తెలుసుకుందాం, చూస్తుండండి. నాగార్జున సాగర్ దగ్గర ఇక్కడ కొందరు పర్యాటకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా ఉంది, మీ ఫీలింగ్ ఏంటి? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం అన్న. మా ఫస్ట్ టైం మేము చూడడం. చూస్తుంటే వ్యూ మాత్రం చాలా బాగుంది. మేము ఎప్పుడు చూడలే గేట్ ఎక్కడం, ఫస్ట్ టైం నేను రావడం మాత్రం ఫస్ట్ టైం. చూస్తే మాత్రం చాలా నేచర్, ఇది ప్రకృతి మాత్రం చాలా బాగుంది. నేను రావడం మాత్రం ఫస్ట్ టైం. అంటే ఈ ప్లేస్లు, ఈ కొండలు చూస్తుంటే చాలా బాగుంది. ఫస్ట్ నుంచి వస్తుంటే ఆ వ్యూ పాయింట్స్ చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. డ్యామ్ కి దగ్గరలో ఉన్నారు కదా, ఈ వైబ్రేషన్ ఎలా అనిపిస్తుంది? ఈ వైబ్రేషన్ అసలు హార్ట్ బీట్ కొట్టుకుంటుంది ఎక్కువ చూస్తుంటే. ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడ, ఏ డ్యామ్ అని చూడలే, ఇదని కాదు, ఫస్ట్ టైం ఇక్కడ రావడం మాత్రం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? హైదరాబాద్ నుంచి వచ్చిన మామూలు లేదు, మినిమం బ్రాండెడ్ గా ఉంది. చాలా అందంగా ఉంది. వాతావరణం అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం రావడం, చల్లగా ఉంది, ఇక చాలా బెటర్ గా ఉంది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఓపెన్ చేశారు కదా వాటర్ లేక, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ అయితే మామూలుగా లేదు, మినిమం అసలు మస్తు ఉంది. అసలు చాలా చెప్పాలంటే నేచర్ అయితే మామూలు లేదు. 24 గేట్లు, మొత్తం 20 గేట్లు తీశారు. చాలా నాగార్జున సాగర్ అయితే మామూలుగా లేదు. సాగర్ డ్యామ్ అయితే ఈ అలలు వస్తుంటే అసలు మామూలుగా లేదు, సూపర్ గా ఉంది. ఓకే, ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కరెక్ట్ ఈ రోజు 22 గేట్లు ఓపెన్ చేశారు. సో ఈ డ్యామ్ 2 సంవత్సరాల తర్వాత డ్యామ్ ఓపెన్ చేయడం, గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. సో
ఈ డ్యామ్ వల్ల దాదాపుగా 1,00,000 పైచిలకు పంట పొలాలకి సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది. చాలా పెద్ద ప్రాజెక్టు. సో ఇది దాదాపు ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి 60 సంవత్సరాలు దాటిపోయిన ఇప్పటికీ ఈ ఉన్న జూరాలు కానీ శ్రీశైలం కానీ ఈ ప్రాజెక్టులు అన్నిటి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంటే చాలా ప్రసిద్ధి చెందింది, చాలా పెద్ద ప్రాజెక్టు. సో ఇప్పటికీ దాదాపుగా బురద నీరు ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి వదిలే ప్రయత్నంలో ఈ రోజు మనకి 22 గేట్లు ఓపెన్ చేయడంతో ఇక్కడ చూస్తున్నాం ఈ వాతావరణం కానీ ఈ పరిస్థితులు కానీ ఇక్కడ పర్యాటకులు చాలా ఆహ్లాదంతో ఇక్కడ ఎంజాయ్ చేస్తూ నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు 2-3 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టు ఓపెన్ చేయడం నిజంగా ఇక్కడ పర్యాటకులు చాలా ఎంజాయ్ చేసి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం మనకు 10 రోజుల నుంచి తెరపని వానల వల్లనే ఈ రోజు ఇక్కడ వరద నీరు ఎక్కువ అవ్వడంతోనే ఈ రోజు ఈ ప్రాజెక్టులు ఓపెన్ అవడానికి ప్రధానమైన కారణం. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో కూడా వీళ్ళు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండండి, వరదలు ఎక్కువ వస్తున్నాయి, నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జీవ నష్టం కానీ ఇలా చాలా నష్టం జరిగే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాలను అప్రమత్తంగా చేసే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. సో కొన్ని ప్రాంతాలు అయితే ఇప్పటికీ జలమయం అయినాయి. ఆంధ్రాలో చూసుకుంటే కూడా అలాంటి విషయాలు చాలా వరకు మనం చూసుకొస్తున్నాము. కానీ ఈ ప్రస్తుతానికి మనము శ్రీశైలం డ్యామ్ ఇప్పటికీ అన్ని గేట్లు ఓపెన్ చేసి అక్కడ నుంచి నీరు ఇక్కడికి రావడంతో ఇక్కడ కూడా దాదాపు 22 గేట్లు ఎత్తారు. సో ఈ నీరంతా మళ్ళీ దిగువకు చేరుకున్న ప్రయత్నంలోనే ఇక్కడ పంట పొలాలకు సాగునీరు అందించే కార్యక్రమంలోని ఈ ప్రాజెక్టు ప్రధానంగా తీసుకున్న విషయం. కాకపోతే ఇది దాదాపుగా ఈ ప్రాజెక్టు వల్ల చాలా మందికి ఉపయోగం అవుతుంది. రైతులకు ఇప్పటికీ దాదాపు గత 2 సంవత్సరాల్లోని వాళ్ళు ఒక పంటకి మాత్రమే పరిమితం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఒక సంవత్సరంలో 3 పంటలు వేసుకునే కెపాసిటీ ఉన్న ఈ ప్రాంతం అంటే ఈ ప్రాజెక్టు కింద ఉన్న పంట పొలాలకి వాళ్ళు కొంచెం చాలా ఇబ్బందుల పాలయ్యే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఈ డ్యామ్ నిండడం వల్ల దాదాపుగా 3 సంవత్సరాలు కరువు ఉంటుందని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కూడా అంటే ఇక్కడ ఉన్న ఈ ప్రాజెక్టు కింద ఉన్న పంట పొలాలకి ఎలాంటి వరద ప్రాబ్లం అంటే నీటి ప్రాబ్లం ఉంటుందని రైతులు చెప్పుకొచ్చారు. సో ఇదండి ప్రస్తుతం ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర డ్యామ్ దగ్గర ఉన్న పరిస్థితి. నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ దాదాపు గేట్లు ఓపెన్ అయినాయి. అక్కడ నుంచి వచ్చే వైబ్రేషన్ కి దడ అంటుంది. ఇప్పుడు మన కెమెరామెన్ చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాదాపుగా 22 గేట్లు ఓపెన్ చేసి వచ్చే ఆ నీటి ప్రవాహం చూస్తూ ఉంటే మామూలుగా లేదు. అది ఇంత దగ్గర నుంచి చూస్తున్నాం కదా, అక్కడ వచ్చే వాటర్ ఫ్లోయింగ్ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ అక్కడ నుంచి వచ్చే టుంబర్లతో ఇక్కడ వర్షంలా కురుస్తుంది. సో వరద ప్రవాహం ఎలా ఉంటుందో ఇక్కడ డ్యాములు ఓపెన్ చేస్తే ఆ ప్రవాహం అలా ఉంటుంది. అక్కడ ఆ ప్రవాహానికి ఇక్కడ మనకు వైబ్రేషన్ వచ్చేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం నిజంగా మొట్టమొదటిది మీ టీవీ న్యూస్ కవరేజ్ చేయడానికి నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ చాలా మంది పర్యాటకులు వచ్చారు. చాలా ఆనందంతో చిందులేస్తూ చాలా ఈ అట్మాస్ఫియర్ కానీ వాతావరణం కానీ ఇక్కడ ఉన్న పర్యావరణాన్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. చాలా వాళ్ళ సంతోషాలకి ఎక్కడ హద్దులు లేకుండా పోయింది. సో మొత్తానికి ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఇదండి మరిన్ని కొన్ని విషయాలు ముందుకెళ్ళి అందించే ప్రయత్నం చేద్దాం. మనం నాగార్జున సాగర్ పవర్ హౌస్ దగ్గర ఉన్నాం. పవర్ హౌస్ అంటే ఇక్కడ నుంచే దాని ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంటుంది. మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం నాగార్జున మెయిన్ పవర్ హౌస్ గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అంటే ఈ సర్కిల్లో ఉన్న ఈ ప్రాంతానికి కావాల్సిన పవర్ జనరేట్ మొత్తం ఇక్కడ నుంచే అవుతుంది అది. సో మనం కొంచెం ముందుకెళ్ళి పవర్ హౌస్ ని సాధ్యమైనంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం డ్యామ్ దగ్గరలో ఉన్నాము. ఈ డ్యామ్ ఎక్కడి నుంచి అయితే వాటర్ డౌన్ అవుతున్నదో ఇక్కడ నుంచి వాటర్ డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉంది. ఇక్కడ నుంచి చూస్తున్నాం చాలా ప్రమాదకరంగా ఉంది. చాలా పెద్ద డ్యాము, 22 గేట్లు ఓపెన్ చేయడంతో ఇక్కడ దాదాపుగా ఈ వరద ప్రవాహం మామూలుగా లేదు. సో ఇక్కడ చాలా ఇంత పెద్ద ప్రాజెక్టు ఎలా జరిగింది, ఎలా చేశారు, ఎన్ని సంవత్సరాలు కట్టడం ఇది ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిజంగా ఇది చాలా గొప్ప విషయం అండి. ఇది ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి మనకు డివైడ్ అయ్యి వాటర్ అంతా డివైడ్ అయ్యి ఎక్కడ ఏ లేయర్కి వెళ్ళాలో ఎక్కడ ఏ కాలువకి వెళ్ళాలో ఇక్కడ నుంచి మనకు మొత్తం సర్కిట్ అవుతుంది. ఈ వాటర్ ఫ్లో చూస్తూ ఉంటే మనకు ఇక్కడ మనం నిల్చున్న ప్రాంతం మొత్తం చాలా వైబ్రేషన్ తో అలా ఊపేస్తా ఉంది ఈ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మొత్తం చుట్టూరు ఎటు చూసినా వాటర్ కనిపిస్తా ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఈ కరెక్ట్ గా డ్యామ్ దగ్గరలో డ్యామ్ ఎక్కడైతే వాటర్ డౌన్ అవుతా ఉందో అక్కడ నుంచి ఆ డ్యామ్ అలా వెళ్ళేసి ఈ వాటర్ మొత్తం ఒక్కొక్క లేయర్ ఇక్కడ 1, 2, 3, 4 ఇట్లా 5, 6 లేయర్స్ ఉన్నాయి. ఈ వాటర్ ఇక్కడ నుంచి మొత్తం ఒక దగ్గర వెళ్ళేసి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ గా డివైడ్ అయ్యే
అలాగే వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటున్నారు ఇక్కడ నిపుణులు. సో మొత్తానికి ఇక్కడ వాటర్ ఈ డ్యామ్ ని మొత్తం ఇంత 22 గేట్లు ఒకేసారి ఓపెన్ చేయడంతో వరద ప్రభావం ఒక్కసారిగా అలా వెళ్ళిపోతా ఉన్నది. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఈ వరద ప్రభావానికి మనం తడిసిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే ఇది ఏదేమైనా మొత్తానికి ఇక్కడ నాగార్జున సాగర్ డ్యాము నిర్మాణము దాదాపు ఎప్పుడు జరిగింది, ఎన్ని సంవత్సరాలు జరిగిందని చూసుకుంటా ఉంటే దీనికి కరెక్ట్ గా 60 సంవత్సరాల కింద ఈ డ్యామ్ ని నిర్మించారు. ఇప్పుడు కూడా ఈ డ్యామ్ నిర్మాణం పనులు దాదాపుగా 5 సంవత్సరాలు అప్పట్లో నెహ్రూ గారి పాలనలో ఈ డ్యామ్ నిర్మాణం జరిగింది. దాదాపుగా 60 నుంచి 60 సంవత్సరాల పైచిలకు ఈ డ్యామ్ నిర్మాణ పనులు జరిగినాయంటే దాదాపు 5 నుంచి 8 ఏళ్ళ దీని నిర్మాణం కట్టడానికి మాత్రమే సమయం పట్టిందని చెప్పుకొస్తున్నారు ఇక్కడ. సో ఈ డ్యామ్ దగ్గర నుంచి కొంచెం ముందు తీసుకొని అట్లా వెళ్తే పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ముందు ఇక్కడ ఈ వాటర్ ని మొత్తానికి డ్యామ్ దగ్గర ఉన్న వాటర్ చూసే ప్రయత్నంలో కొంచెం ముందుకు వెళ్ళి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకుంటా ఉంటే మనం అతి దగ్గరలోని ఇక్కడ గేట్లు ఓపెన్ అయినాయి. సో అక్కడ ఇంత దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి చాలా భయానకరంగా ఉంది ఇది. సో మనం ప్రస్తుతం ఈ డ్యామ్ దగ్గర నుంచి అతి దగ్గరలోకి చూస్తూ ఉన్నాం. ఆ ప్రభావం చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఉంటే ఆగిపోయేంత పరిస్థితిలో అంత ప్రమాదంగా అంత స్పీడ్ గా వస్తుంది. దాదాపుగా 22 గేట్లు ఒకేసారి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందంటే మనం వీటిని చూస్తూ ఈ రోజు కళ్ళకు కట్టినట్టుగా నాగార్జున సాగర్ డ్యామ్ ప్రభావం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మనం కవరేజ్ చేయడానికి నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు వచ్చినాం. సో ఈ రోజు మా టీం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే నాగార్జున సాగర్ డ్యామ్ ని అతి దగ్గర నుండి చూపించే ప్రయత్నం ఇది మేము ఒక భాగంగా తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దాదాపుగా ఇది 22 గేట్లు దాదాపు దిగువ ప్రాంతానికి ఓపెన్ చేసే కార్యక్రమంలోనే ఈ రోజు 22 గేట్లు ఓపెన్ చేశారు. ఎగువ నుంచి వచ్చిన నీరుని దిగువ ప్రాంతానికి పంపించే క్రమంలోనే చూసుకుంటూ ఉంటే చాలా ఎంతో స్పీడ్ గా వస్తున్న ఈ వాటర్ ని చూస్తుంటే ఒక్కసారిగా ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని ఇంత దగ్గర నుంచి ఒక ప్రళయాన్ని చూస్తే ఎలా ఉంటది అంటే వర్షంలో నిల్చొని మనం రిపోర్టింగ్ చేస్తున్నంతగా దగ్గరలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం అంతా వర్షం కురుస్తున్న సందర్భంలో మనం రిపోర్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో కొన్ని సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో ఆ విధంగానే కనిపించే విధంగా ఉంటుంది. దాదాపు ఆ వాటర్ ఒక్కసారిగా మన మీద పడితే ఎలా ఉంటది అంటే అలా అంత జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకుని మనం ముందుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నాగార్జున సాగర్ డ్యామ్ కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ప్రయత్నంలో ఈ డ్యామ్ నిర్మాణం జరిగింది. అప్పటి నిర్మాణ కార్యక్రమానికి ఒక మహానుభావుడు అంటే నెహ్రూ గారి సమక్షంలోని ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఇప్పటికీ ఇది 60 సంవత్సరాలు దాటిపోయిన చరిత్ర దీనికి దక్కింది. అంటే ఎక్కడ లేని ప్రాజెక్టుకి ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి దక్కింది. సో ఈ విధంగా మనం మరిన్ని విషయాలు చూస్తున్నామని మీటింగ్ నేను ప్రసాద్ నాగార్జున సాగర్.
ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ బోటింగ్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ నిజంగా చూసినటువంటి చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ టూరిజం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ బోటింగ్ సదుపాయం ఇక్కడ ఉన్న వచ్చే ఈ విజిటర్స్ కి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ చాలా ఇది ఏర్పాటు చేయడం వల్ల చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా ఉత్సాహం ఉంది. ఇలాంటి లొకేషన్ కానీ, ఇలాంటి సీన్స్ కానీ, ఇలాంటి వాతావరణం కానీ ఇలాంటిది ఎక్కడ లేని విధంగా ఉంది. ఇప్పుడు నిజంగా ఈ తెలంగాణ టూరిజం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ బోటింగ్ ఇవి నిజంగా ఈ పర్యాటకులకు చాలా అద్భుతమైన లొకేషన్ అండి. ఇలాంటి లొకేషన్ మరి ఎక్కడ లేని పరిసర ప్రాంతంలో నిజంగా ఇది చాలా అద్భుతంగా, చాలా అద్భుతంగా దానికి మించి ఏం లేదండి. చాలా అద్భుతంగానే ఉంది. నిజంగా ఇంత మంచి వాతావరణంలో బోటింగ్ ని ఏర్పాటు చేసిన టూరిజం వారు కావచ్చు, ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని చూసిన వాళ్ళు మిగతా ఈ సందర్భంలో ఇక్కడ మిగతా ఏదన్నా మిగిలి ఉందంటే ఈ బోటింగ్ మాత్రం. ఈ బోటింగ్ లో కూడా కింద చూస్తే ఫస్ట్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఇక్కడ దాదాపు ఒక 50 నుంచి 70 మంది కెపాసిటీ. ఇది దాదాపు 50-70 మంది ఈజీగా బోటింగ్ చేసే, దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో కూడా ఇది చేసే 100 మందిని కూడా బోటింగ్ చేసి దాదాపు 1 అవర్ ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతం మొత్తం ఇది మొత్తం తిప్పి పరిసర ప్రాంతాలను కూడా మనకు పరిచయం చేస్తున్నది ఈ టూరిజం. నిజంగా ఇది చాలా అద్భుతం అండి. ఇలాంటి లొకేషన్ ఇక్కడ నాగార్జున సాగర్లో మన తెలంగాణ ఏరియాలో ఇలాంటి ప్రాంతం ఉందంటే ఎక్కడన్నా సముద్రం ఏరియాలో ఎక్కడో చూసింటే మనం వేరే కంట్రీస్ కానీ అదర్ కంట్రీలో మన తెలంగాణ మన ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అద్భుతమైన సుందరమైన మంచి ప్రదేశం ఏదైనా ఉందంటే ఇక్కడ నాగార్జున సాగర్ లో బోటింగ్ అనేది మనం నిజంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. దాదాపు అక్కడ ఏజ్ లిమిట్ లేకుండా కూడా ఎంజాయ్ చేసే ప్రాంతం ఇది. ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో కూడా కుటుంబ సభ్యులతో కావచ్చు, ఫ్రెండ్స్ తో కావచ్చు, హనీమూన్ ట్రిప్ కావచ్చు, ఏదైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు, ఇలా రకరకాల ఏ రకంగానైనా కూడా ఎంజాయ్మెంట్ చేసే సుందరమైన మంచి ప్రకృతిని మనకు నిజంగా దగ్గరికి పరిచయం చేస్తున్న సామాన్యులకి పరిచయం చేస్తున్నటువంటి ఈ ప్రదేశం నిజంగా అండి. మనం కొంచెం లేటుగా వచ్చాము, లైట్ డల్ అవుతా ఉంది, అయినా కూడా ఇలాంటి ప్రాంతాన్ని చూడడానికి మనకు 2 కళ్ళు సరిపోవట్లేదండి. చూడండి ఒక్కసారి ఇలాంటి ప్రాంతంలో మనం చూస్తున్నట్టు నిజంగా మనం ఎవరన్నా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూస్తున్నాం బాస్ ఇక్కడ హలో అండి, నేను మీట్ ఇవ్వండి. ఇక్కడ ఇలాంటి బోటింగ్ మీరు ఇదివరకు ఎప్పుడైనా చేశారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాంపల్లి. ఇలాంటి లొకేషన్ తెలంగాణ ఏరియాలో ఉందంటే నిజంగా మీకు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? చాలా ఆనందంగా ఉంది. అంటే మీరు ఎవరెవరు వచ్చారు? ఫ్రెండ్సా, ఫ్యామిలీయా, ఇంకెవరితో? ఫ్రెండ్స్ వచ్చిన 5 ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రాంతాన్ని, ఇక్కడ డ్యామ్ ఓపెనింగ్ ని? నిజంగా ఈ లొకేషన్ మంచిగా ఉంది. మీరు చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ఎలా ఉంది ఈ వాతావరణం? మంచిగా చాలా ఆనందంగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తగిలిమారు ఎలా ఉంది ప్రాంతం? చాలా ఆనందంగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది ఈ ప్రాంతం? మీరు ఇదివరకు ఎప్పుడైనా చూసారా ఇలాంటి ప్రాంతాన్ని? చూసాము, ఆల్రెడీ వస్తూనే ఉంటాం. బోటింగ్ చేశారా? బోటింగ్ కూడా చేసాము, చాలా బాగుంది. ఓకే అండి, ఇదాన్ని మొత్తానికి బోట్ ప్రయాణికులు కానీ బోట్ పర్యాటకులు కానీ ఇది నాగార్జున సాగర్లో ఒక స్పెషల్ టూరిజం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాన్ని అందరూ వినియోగించుకొని దీన్ని మరింత ఈ ఆనందాన్ని దగ్గర అంటే ప్రతి ఒక్కరు ఈ ఎంజాయ్మెంట్ చేసుకోవాలని ఇక్కడ మన మీటింగ్ నుంచి మేము కోరుకుంటున్నాం. ఇలాంటి లొకేషన్ మరి ఎక్కడ దొరకదు. ఈ నాగార్జున సాగర్లో స్పెషల్గా తెలంగాణ టూరిజం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ నాగార్జున సాగర్ వద్ద ఈ టూరిజం బోట్ ని అందరూ ఎంజాయ్ చేయగలరని మేము కోరుకున్నాం. చూస్తున్నామని మీటింగ్ న్యూస్ నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మీ అంటే మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.